హైదరాబాద్ మలక్పేట పోలీస్ కాల్పులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేష్ అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలంలో క్లోజ్ టీం గాలింపు కొనసాగుతోంది. సీసీటీవీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల ఘటన కేసులో మొత్తం 7 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. చందు నాయక్ పై దుండగులు 6 రౌండ్ల కాల్పులు జరిపారు. గన్లో ఉన్న 7 బుల్లెట్స్ తో కాల్పులు జరిపారు. 2 గన్లతో ఫైరింగ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ చేరుకున్నారు. పలు బృందాలుగా ఏర్పడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చందు నాయక్ పై ఉన్న పాత కేసుల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. సిపిఐ ఎంఎల్ రాజేష్ తో చందు నాయక్ మధ్య వివాదాలు ఉన్నట్లు గుర్తించారు. నాగోల్ ప్రభుత్వ స్థలంలో కొంతమంది ప్రజలు గుడిసెలు వేసుకున్నారు. దాంతో అక్కడున్న కొంతమంది వ్యక్తులే చందు నాయక్ ప్రత్యర్థులుగా మారారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా కాల్పులు జరిగినట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ మలక్పేట కాల్పులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేష్ అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6 రౌండ్లు కాల్పులు జరిపినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. కిరణ్, మలక్పేటలోని షాలివానార్లో కాల్పులు కలకలం రేపాయి. సిపిఐ నాయకుడు చందు రాథోడ్ పైన గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత సమీపంలో కాల్పులు జరిపి అతను హతమార్చారు. సో ప్రస్తుతానికి మనము ఘటనా స్థలం వద్ద ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు అలాగే సిపిఐ పార్టీకి సంబంధించిన అనేకులు కూడా ఘటనా స్థలం చేరుకున్నారు. హత్య గల కారణాలు భూ వివాదాలుగా తెలుస్తోంది. సో ఘటనా స్థలానికి పోలీసులు అలాగే క్లూస్ టీం చేరుకొని వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాస్తవంగా మనతో పాటు మాట్లాడడం వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలాగే సార్, ఎన్ని గంటలకు జరిగింది? మీకు ఏం సమాచారం? తెలియదండి. ఇంటికాంచి వచ్చినాం, మేము సాయినగర్ నుంచి వచ్చినాం. మాకు లీడరు 650 గుడిసెలలో ఈయన లీడరు. సిపిఎం పార్టీలో ఈయనకు రాష్ట్ర కౌన్సిలింగ్ ఉంది. పార్టీలో పనిచేస్తాడు అన్న. సరే, అది ఎక్కడేం జరిగిందో ఇక్కడే ఉంటుంది ఆయన ఇల్లు. మరి ఇక్కడ పార్కింగ్కి వచ్చిరాడ భర్త, భార్య, బిడ్డ ముగ్గురు వచ్చిరాట. మరి భార్య చూసినప్పుడు ఈయన కొంచెం గమనించి బయటికి వెళ్ళినా బాగుంది. భార్య బిడ్డ వెళ్ళిపోయారు, ఆయన ఇక్కడ ఉండట. అది మాకు తెలిసినాక మేము భూ వివాదాలే ప్రధాన కారణం హత్య కానీ అనుమానిస్తున్నారు. ఇందులో మీకు అనుమానం ఏమన్నా? అనుమానం అంటే ఎవరు కాల్చో తెలుతలే మనకు. అది సీసీ కెమెరా తీస్తే కానీ దాని మీద ఉన్నది మొత్తం బయటపడుతుంది. సీసీ కెమెరా తీయాలి. ఎవరిని అంటాం చెప్పండి మనం. సో వీరంతా కూడా కంటతడి పెడుతున్నారు. ఉదయం 7:30 గంటల సమీపంలో ఘటన చోటు చేసుకుంది. తన భార్య కూతురుతో షాలివాహనగర్ పార్క్ మార్నింగ్ వాకింగ్ కోసం వచ్చారు. కూతురు భార్య వెనక్కి గేట్ అంటే వెళ్ళిపోగానే వెస్ట్ గేట్ నుంచి తను బయటకు వస్తున్న క్రమంలో కళ్ళలో కారం చల్లి మరి అత్యంత సమీపంలో కాల్పులు జరిపారు. అమ్మా, ఏం జరిగిందమ్మా అసలు మీది? మాకు తెలియదయ్యా. మా సారయ్యా, మా దేవుడయ్యా, మా గుడిచెలు ఇప్పించిండయ్యా, మాకు పట్టాలు తెచ్చిండయ్యా, గుడి కోసం గుడి మొదలు పెట్టిండయ్యా. ఏం పగ పెట్టుకుర్రో ఎవరు చేసిర్రు? గుడి బేస్మెంట్ లేచింది ఒక పక్క, అంతే. ఒకటే పక్క గుడి కడ చేసేది నేనే. నేనేం చెప్పదు నాయనా. మాకు చెప్పడానికి ఒక్క కూడా లేదు నాయన. ఎల్లమ్మ గుడి కడతామని గుడి ప్రారంభం చేసినాం. నేను గుడి కడతా చెల్లె, నేను గుడి కడతా, మీకు కట్టి మీ పేదలకి గుడి కడతా అని చెప్పిండు. అందరి దగ్గరికి పోయినాము, అందరు ఇస్తా అన్నారు. మెట్రోలు గిట్లు అందించారు. ఒక పక్క బిస్మిట్లు వేసింది, అంతే. నిన్న అంతే వచ్చేసినాం. మేము అందరం ఎవరి నెల కాళ్ళు వచ్చేసినాం. ఆయన ఇంటికి వచ్చిండు. అది ఏం జరిగిందో మాకు తెలియదు. పార్కింగ్లో పార్క్ తిరగడానికి వచ్చిరట. అలా భార్య బిడ్డ అలా వచ్చిరట. మూలమల్పి మీద 4 ఎవరో కారు తీసుకొని ఆయన వెంబడుస్తురట. అలా భార్య చూసిందట, ఎవరో 4 వస్తుర్రు అని చెప్తే, ఎవరు వస్తే ఏం లేవు, ఎవరైనా పార్కులో ఉన్నారులే మంది అన్నట్టు అనగానే ఆమె వస్తూనే ఉందట. ఆయన ఎదురొచ్చిండట. కళ్ళల్లో కారం కొట్టిరట, 4 బుల్లెట్లు కొట్టిరట. అంతే, అక్కడనే పడిపోయింది. ఇక ఆయన పడిపోతూనే ఉండట. మా ఆమె పడిపోయింది. అక్కడ ఇద్దరు తల్లి పిల్లలు ఇద్దరు పడిపోయారు. పడిపోగానే పక్క వాళ్ళు వచ్చారో లేపి చూసారు, ప్రాణమే పోయింది. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్స్ కూడా రంగంలోకి దిగింది. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్.